హలో అండి, అందరికీ నమస్తే. చిన్ననాటి కథలు బై పూజిత ఛానల్కి స్వాగతం. కథలోకి వెళ్ళే ముందు ఈ కథ కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే హైప్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ఈ కథ మరికొంతమందికి రీచ్ అవుతుంది. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఇవాల్టి కథ పేరు నా వల్ల కాదండి బాబు. రచించిన వారు భాగవతుల అరుణ గారు. మరి కథ వినేయండి. నా వల్ల కాదండి బాబు. మా శర్మ అదే డైలాగు. ఆ వేళ ఆదివారం అంచేత మా ఆవిడ ఏ కళ్ళనుందో కానీ పెసరట్లు వేస్తుంది. ఆవిడ పెసరట్లు తేవటం, ఈయన తినటం. అప్పటికి అరగంట నుంచి సాగుతుంది ఈ కార్యక్రమం. ఈ డైలాగు విన్న మా ఆవిడ తెగ ఆనందించింది పెసరట్ల కార్యక్రమం అవుతున్నందుకు. కానీ ఆ ఆనందం అరనిమిషం మాత్రమే. ఆ డైలాగు పెసరట్లను ఉద్దేశించి కాదుట, వాళ్ళ నాన్నను ఉద్దేశించంట. మళ్ళీ ఏమైంది అన్నాను నీరసంగా. నాకు పెసరట్లు మిగులుతాయో మిగలవో, పీత కష్టాలు పీతవి మరి. మా నాన్న నన్ను మరీ బాధలు పెట్టేస్తున్నాడండి బాబు, ఇహ నా వల్ల కాదంతే అన్నాడు. అయ్యా, మీ నాన్న మిమ్మల్నే కాదు మమ్మల్ని కూడా బాధ పెడుతున్నారు. అది కాక ఈ నాన్నలు పిల్లల్ని బాధ పెట్టడం అన్నది హిరణ్యకశిపుడి కాలం నుంచి వస్తున్న మన దేశ సాంప్రదాయం. మనం చేయగలిగిందేమీ లేదు. మనం కూడా నాన్నలయ్యే వరకు ఆగి మన పిల్లల్ని యథాశక్తి బాధ పెట్టడం ఒకటే మార్గం అన్నాను అనునయంగా. ఇప్పుడు మా నాన్న అదే ప్రయత్నంలో ఉన్నాడండి బాబు. నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు. మరింకేం, హాయిగా చేసేసుకోండి అంది మా ఆవిడ వంటింట్లో నుంచి. ఏం హాయిలేండి, ఆయనకి ఒక్క అమ్మాయి కూడా నచ్చటం లేదు. ఒకటో ఆరో నచ్చితే నాకు నచ్చటం లేదు. అయినా పెళ్లి చేసుకోవటం మరి ఇంత కష్టం అనుకోలేదండి బాబు అన్నాడు దీనంగా. అయ్యా, పెళ్లి చేసుకోవటమే కాదు, చేసుకున్నాక ఇంకా కష్టం అన్నాను అతన్ని ఏడిపించటం కోసం. అది నాకు ఒక హాబీ. అయినా నాకు తెలియక అడుగుతాను గురూజీ. అబిడ్స్లో షాపింగ్కు వెళ్ళినప్పుడు, ట్యాంక్ బండ్కు షికార్కు వెళ్ళినప్పుడు బోల్డ్ మంది అందమైన అమ్మాయిలు, ఇంకా బోల్డ్ పెళ్ళైపోయిన అమ్మాయిలు కనిపిస్తారు కదా. తీరా పెళ్లి చేసుకుందామంటే ఒక్క అమ్మాయి కూడా కనిపించదేం సార్ అని వాపోయాడు. అది పురుష లక్షణం నాయన. ఇన్నాళ్లకి నీలో మగ లక్షణాలు కనిపిస్తున్నాయి. మరేం కంగారు పడుకు. అదేమిటి గురూజీ, నా మీదేమన్నా అనుమానమా కొంపతీసి అన్నాడు గాభరాగా. చేతిలో పెసరట్టు ముక్క జారి పడిపోయింది. చచా, నువ్వు 100కి 200 పాళ్ళు మగాడివే. కాకపోతే లక్షణాలు కొంచెం ఆలస్యంగా కనిపించాయి. ఇంతకు ఈ అందమైన అమ్మాయిలంతా పెళ్లి చేసుకుందామనేసరికి ఎండాకాలం వానపావుల్లాగా కనిపించకపోవటానికి కారణం ఏమిటి గురూజీ అన్నాడు ఆదుర్తాగా. వాళ్ళు కనిపించకపోవటం కాదు, నీ కంటికి కనిపించరు అంతే అన్నాను నేను. బాబు, ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు అంటూ నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. దీనికో థియరీ ఉంది నాయనా, తీరిగ్గా చెప్తానులే. ఆగడం నా వల్ల కాదండి బాబు. నువ్వు ఇలా ఆగడం చేస్తే నా వల్ల కూడా కాదు బెదిరించాను. పాపం ఒట్టు బెదిరిగొడ్డు. వేగం చెప్పేయండి గురుగారు. సరే, నువ్వు 2 పెసరట్లైనా వదిలేస్తేనే బేరం పెట్టాను. పెసరట్లకేం కర్మ, అల్లం పచ్చడి కూడా త్యాగం చేస్తాను. వేగం చెప్పండి బ్రతిమలాడాడు. మళ్ళీ ఆలస్యం చేస్తే మనసు మార్చేసుకుంటాడేమోనని అంచేత ముందు పెసరట్లు తిన్నాను, తర్వాత ప్రారంభించాను. మై డియర్ వాట్సన్, మగాడికి ఆడవాళ్ళు నచ్చటం అనేది 3 దశల్లో ఉంటుంది. మొదటిది, కాలేజీలో చదివేటప్పుడు ఏ మాధురి దీక్షితో, మనీషో, లేకపోతే రంభో, రమ్యకృష్ణో ఇలా ఓ 3-4 మరీ విశాల హృదయులైతే ఓ 1/2 మంది అమ్మాయిలు నచ్చుతారు. వాళ్ళంతా అమ్మాయిలా కొంపతీసి నవ్వింది మా ఆవిడ. హే, మధ్యలో అడ్డు రాకు. మగాడి కంటికి అమ్మాయిలే మరి నచ్చుతారా? వాళ్ళలో ఎవరో ఒకరిని, వీలైతే అందరినీ పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. కానీ చదువయ్యాక కొన్ని జీవిత సత్యాలు తెలుస్తాయి. సినిమాల్లో అర్ధనగ్నంగా ఉన్న అందమైన సితారాలు సామాన్య మానవుడికి, మగాడికి అందుబాటులో ఉండరు. ఈ నగ్న సత్యం బోధపడటానికి కొంత సమయం పడుతుంది కదా.
ఆ సమయంలో ఏ అమ్మాయి నచ్చదు. ఇదిగో ఇప్పుడు నువ్వున్నది ఆ దశే. చెయ్యి కడుక్కోవడానికి లేచాను. అదా సంగతి, ఆశ్చర్యపోయాడు శర్మ. ఇంతలో మా ఆవిడ కాఫీ తెచ్చింది. తర్వాత నాన్న భయం వల్లో, అమ్మ బలవంతం వల్లో, లేకపోతే ఈ జన్మలో పెళ్ళి కాదేమో అన్న భయం వల్లో ఎవరినో ఒకరిని చేసుకుందాం అనుకుంటాడు. తర్వాత ఓ 1-2 ఏళ్ల పాటు భార్యే ప్రియురాలిగా కనిపిస్తుంది. ఇది 2వ దశ. మరి 3వ దశ? శర్మకు ఆతృత ఎక్కువైంది. అదే, ఆ తొందరే పనికిరాదు. 3వ దశ అంటే చివరి దశ. పిల్లలు పుట్టాక అందరి ఆడవాళ్ళు అందంగానే కనిపిస్తారు, ఒక్క పెళ్ళం తప్ప. మా ఆవిడ కొసమెరుపు. అదే నాకు నచ్చదు. నేను సీరియస్గా చెప్తున్నప్పుడు నువ్వు అలా వెక్కిరించటం అది సంస్కృతి కాదు. అవి నాయన మగాడి దశలు. అది సరే గురూజీ, ప్రస్తుతం నా పరిస్థితి ఏమిటి, నా కర్తవ్యం ఏమిటి? ఏం బాధపడతావయ్యా శర్మ? ఆయన అడిగితే మరో గంట ఉపన్యాసం వినాలి కానీ శుభ్రంగా పెళ్లి చేసేసుకోండి. మా ఆవిడ సలహా పారేసింది. అయినా మీ పెళ్ళం మీకు నచ్చాలి కానీ ఊళ్ళో వాళ్ళందరికీ నచ్చనక్కర్లేదు. ఈ విషయంలో మీరు కొంచెం ఫర్మ్గా ఉండాలి, అంటే గట్టిగా ఉండాలి హెచ్చరించాడు. మీకు మీ జీవిత సత్యాలన్నీ ఎలా తెలుసు గురూజీ? ఇవా, జీవితం అనే కళాశాల ఉంది చూడు, అదే నేర్పుతుంది అన్నాను వీలైనంత బరువుగా. మరి నాకెందుకు నేర్పలేదంటారు? నీ జీవితం గవర్నమెంట్ యూనివర్సిటీ అయి ఉంటుంది, అందుకే అలా ఉంది. ప్రైవేట్వి అయితే డబ్బు ఖర్చైనా కొంతైనా తెలుస్తుంది. ఓ, ఏవి ఉపమానం గురీజీ? పొంగిపోయాడు వట్టి అల్ప సంతోషి. ఓహ్, ఏమి ఉపమానం గురీజీ? పొంగిపోయాడు వట్టి అల్ప సంతోషి. అయినా ఆలోచించాలే కానీ ఉద్యోగ విషయంలో కూడా మగాడికి 3 దశలుంటాయోయ్. పాపం, ఆడవాళ్ళకి ఏ దశలు లేవా? మా ఆవిడ ముదలకించింది. పాతేసిన రాటల్లా అక్కడే ఉంటారు, వాళ్లకు దశలు లేవు. ఉద్యోగం కదూ మొదటిది. చదువుకునే రోజుల్లో ఏ టాటా కంపెనీలోనో జీఎంగానో, లేక అధమపక్షం ఓ లోకల్ కంపెనీలో డిఎంగానో ఊహించుకుంటారు. ఈ కలల ఫేడౌట్లో దొరికిన చిన్న ఉద్యోగాలు వదులుకుంటారు. ఇక 2వ దశ. కొన్నాళ్ళు దురదృష్టం వెంటాడితే కొన్నేళ్ళు చిన్న కంపెనీలో పెద్ద ఉద్యోగం సంగతి దేవుడెరుగు. పెద్ద కంపెనీలో చిన్న ఉద్యోగం కూడా దొరకదు. ఆఖరికి వాడి కాళ్ళు వీడి జేబులు పట్టుకొని ఓ ఉద్యోగం సంపాదిస్తారు. ఓ ఏడాది వరకు అది గుమాస్తాగిరి అయినా కలెక్టరీగిరి ఫీలింగ్ వచ్చేస్తుంది. చెప్తూ చెప్తూ మంచినీళ్ల కోసం ఆగాను. గురూజీ, నాకు చిన్న సందేహం. అడుగు. సందేహం అనేది రాకూడదు, వస్తే తీర్చేసుకోవాలి. మరిప్పుడు మన దశ? నసిగాడు. నీ సంగతి తెలియదు కానీ నాకు అన్ని దశలు ఒకటే. నేను సర్వసంగ పరిత్యాగిని. ఇక 3వ దశ. అప్పటికి ప్రమోషన్ వస్తుంది. తన ఉద్యోగం తప్ప మిగతా అన్ని ఉద్యోగాలు, ఆఖరికి అటెండర్ ఉద్యోగం కూడా బాగుందనిపిస్తుంది ఆ దశలో. ఇలా మగాడి జీవితంలో ప్రతి విషయంలోనూ 3 దశలుంటాయి అంటూ లేచాను. ఒక్కటి అడుగుతాను, ఏమనుకోరు కదా? అనుకోనన్నట్టుగా తలాడించాను. మరి మరి మీరు మొదటి దశలో ఎవరిని ప్రేమించారు గురూజీ? మా ఆవిడ చిరునవ్వు విసిరింది. మా ఆవిడ్ని ఠకీమని చెప్పాను. కంగు తిన్నాడు మానవుడు. నేను నమ్మను సార్ అన్నాడు. నిజానికి ఎవరి నమ్మకమూ అక్కర్లేదు. మరి నసిగాడు. ఏదైనా భరిస్తాను కానీ నసుకుడును భరించలేను శర్మ. నీ చొప్పదంట సందేహం నాకు తెలుసు. నేను అన్ని దశల్లోనూ ఆవిడ్నే ప్రేమించాను అన్నాను విసుగ్గా. మా ఆవిడ విరగబడి నవ్వుతుంది. ఏమిటా వెధవ నవ్వు? పునిస్త్రీ నవ్వే. ఇంకా నవ్వుతుంది. నిజమేనా మేడం? మా ఆవిడ్ని అడిగాడు. ఆవిడ నవ్వును తాత్కాలికంగా ఆపి, నిజమే పాపం. ఈయనకొక అమ్మమ్మ ఉండేది. ఆవిడకి తన మనవడి పెళ్లి చూడాలని ఆరాటం, చూడనేమోనన్న భయం. అంచేత అదేదో సినిమాలోలాగా మా చిన్నప్పుడే, అంటే నాకు 10 ఈయనకు 15 ఉంటాయేమో, మా చేత ఉంగరాలు మార్పించి ప్రధానం చేయించేసింది. ఏముంది, తోసిరాజు ఆటకట్టు. మళ్ళీ కొనసాగించింది. ఆ నవ్వు గొప్ప ఇబ్బందికరంగా ఉంటుంది. ఆడదాని నవ్వు మగాడి చేత ఏమైనా చేయిస్తుందని ఎక్కడో చదివాను. ఏమిటా అర్థం లేని నవ్వు?
ఏ పెళ్ళాం మొగుడి మాట విన్నది కనుక ఆవిడ నవ్వు సీరియల్లా సాగుతూనే ఉంది. మరి జీవిత సత్యాలు? ఈ శర్మకి వాక్యం పూర్తి చేయటం రాదు, అన్ని చుక్కలు డాష్లును. అవి సత్యాలే. నాలాంటి వాళ్లను థియరిటీషియన్స్ అంటారు. మేము థియరీలు చేస్తాము, నీలాంటి వాళ్ళు వాటిని అనుసరిస్తారు అంతే అంటూ లేచాను. ఇదండి నా వల్ల కాదండి బాబు కథ. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.